జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం బస్వాపూర్ గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటార మండలం బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కట్టేసి మరీ బెదిరించి చోరీకి పాల్పడ్డారు. బస్వాపూర్కు చెందిన పడాల తిరుపతి స్వర్ణలత దంపతులు కాటారం నుండి భూపాలపల్లి వైపు వెళ్లే రహదారిలోని బస్వాపూర్ సమీపంలో కిరాణం షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారుజామున దంపతులు ఇద్దరు మూత్ర విసర్జనకు బయటకు రాగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వారిపై హఠాత్తుగా దాడి చేసి దంపతులను కట్టేసి గొంతుపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించి ₹1,00,000 నగదు 6 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. భార్య గొంతుపై కత్తి పెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులిద్దరూ భూపాలపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 353 జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అడిషనల్ జిల్లా ఎస్పీ బోనాల కిషన్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిబ్బందితో కలిసి స్పాట్కు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాకు 2 అవుతుంది కావచ్చు, బాత్రూమ్ టాయిలెట్ వస్తుందని డోరు ఇట్లా తీసేసరికి వాళ్ళు ఏం చేసిరంటే కొంచెం భయపడ్డట్టు ఇట్లా గోడలాగా ఉన్నది, దాని మీద అడుగు పెట్టినట్టు పెట్టిండు. నేనేం చేసిన డోర్ వేయడానికి ట్రై వేసిన వాళ్ళు ఒకడు ఉరికొచ్చి డోర్ దొబ్బిన వాళ్ళు నేను మొత్తుకుంటా కొంచెం లోపలికి వచ్చేసరికి ఏం చేసిందంటే వచ్చిన గొంతు పట్టిండు. మొత్తుకుంటా అంటే గొంతు పట్టుకున్న వాళ్ళు నేనేం చేసిన అట్లనే భూమి మీదకి వంగిన. శ్వాస ఆడనిత్తలేరు, గట్టిగా నేను చనిపోయినా అనుకున్నా. ఇక ఏం చేసి నా దగ్గర కత్తి ఉన్నది అన్నాడు. ఇక్కడ పొడిచినా నాకు ఆ టైంలో అది పొడిచినట్టు కూడా ఏం అనిపించాలి. ఇంకా మొత్తుకుంటాను. సెటర్ తీసుకున్నాడు, వచ్చింది ఈయన. వచ్చేసరికి ఇక ఇద్దరు ఆయన మీద పడ్డారు. ఇక 15 నిమిషాల తర్వాత ఇక ఆయనని కొట్టిన తర్వాత వాళ్ళు మా బండి వేసుకొని కాటారం సైడ్ పోయింది. అటే సౌండ్ వచ్చింది మా ఇంట్లో బయట సౌండ్ వినబడది. ఇక నేనేం చేసిన మా ఇంట్లో అది మటన్ కట్ చేసే కత్తి ఉంటే ఆయన చేతులు కట్ చేసిన తర్వాత ఆయన నా చేతులు కట్ చేసి కాళ్ళు అయ్యి నోటి తిప్పుకొని గప్పుడు బయటకు వచ్చినాం. చీర మార్చుకున్నాం, మొత్తం బ్లడ్ చీర మొత్తం. అంటే నేను యాక్చువల్గా రోజు బయటనే పండుకుంటా ఈ నైట్ కూడా బయటనే పడుకున్నా. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ మా ఇంటి వెనకాల దిక్కు బాత్రూమ్ వైపు మా ఆవిడ బాత్రూమ్ కానీ బయట డోర్ తీసేసరికి ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో డోర్ వేసుకునే ప్రయత్నం చేయంగా డోర్ నెట్టుకొని లోపలికి వచ్చేసి మా భార్య మీద అటాక్ చేసారు. గొంతు నొక్కడం ఇదంతా అల్లరి చేసిన తర్వాత కొద్దిగా నాకు కూడా అరుపులు వినిపించి నేను బయట పడుకున్నాని షట్టర్ తీసి లోపలికి వచ్చేసరికి మధ్య రూమ్లోకి వచ్చేసరికి నన్ను కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చి మొత్తం షాక్ తీసి గొంతులో పెట్టి బాగా గట్టిగా పట్టుకొని మా ఆవిడను ఫస్ట్ కాళ్ళు చేతులు